శాసనసభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ పర్సనల్స్ డేటా ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఎన్నికల విభాగం పర్యవేక్షకులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎన్ఐసి విభాగంలో జరుగుతున్న పోలింగ్ పర్సనల్స్ డేటాను ఎంట్రీ ప్రక్రియ చేయడం జరుగుతున్నదని, బుధవారం వరకు సుమారు 2118 మంది పోలింగ్ సిబ్బందిని డేటా ఎంట్రీ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలలో 1095 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ సిబ్బందులతో కలిసి దాదాపు 5300 మంది సిబ్బంది వరకు అవసరమవుతుందని చెప్పారు. డేటా ఎంట్రీ ప్రక్రియపై నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సిబ్బంది డేటా ఎంట్రీ ప్రక్రియను బుధవారం ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ధారాప్రసాద్, డిటి రంగప్రసాద్, ఎన్ఐసి డిఐఓ సుశీల్ కుమార్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ పరిశీలించారు. భద్రాచలం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం కేకే ఫంక్షన్ హాల్ నందు బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ మరియు భద్రాచలం ఎన్నికల ఇన్ఛార్జి తాతా మధుసూదన్, భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ భద్రాచలంలో ఈసారి తెలంగాణ జెండా ఎగరవేయాలని, డాక్టర్ వెంకట్రావుని అసెంబ్లీకి పంపించి కేసీఆర్ మన్ననలు పొందాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ భద్రాచలం ఎన్నికల ఇన్ఛార్జ్ తాతా మధు మాట్లాడుతూ ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, రాష్ట్రంలో 3వ సారి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, భద్రాచలం అభివృద్ధి అనేది మీ చేతులలో ఉన్నదని, ఎటువంటి అపోహాలకు తావు ఇవ్వకుండా డాక్టర్ తెల్లం వెంకట్రావుని గెలిపించుకుంటే భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే భద్రాచలం పట్టణానికి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన సుమారు 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కేసీఆర్ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరగా వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోనేర్ చిన్ని, మండల సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, సిద్ధులు, మండల అధ్యక్ష కార్యదర్శులు అరికల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, మండల నాయకులు, మహిళా నాయకురాలు గంగా భవానీ, నాయకులు తాండ్ర రమణారావు, బొలిశెట్టి రంగారావు, మండల ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, ఎన్డీ నవాబ్, యూత్, మహిళా, కార్మిక మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించే సన్నాహకాల్లో భాగంగా ఉన్నారు. బుధవారం భద్రాచలం శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను తీసుకుని అగ్రనేతలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లడం జరిగింది. హైదరాబాద్ వెళ్లిన శాసనసభ్యులు వీరయ్య టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, సీఎల్పీ నాయకులు మల్లు బట్టి విక్రమార్కుని ప్రత్యేకంగా కలిసి సభ నిర్వహణ గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని టీపీసీసీ మరియు సీఎల్పీ నాయకులు సూచించారు. సభ ఏర్పాట్ల గురించి చర్చించిన వారిలో టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్, ఎల్డీఎం కోఆర్డినేటర్ మరియు టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, చెడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు సరేల నరేష్, లంక శ్రీనివాస్, ఆవుల విజయభాస్కర్ రెడ్డి, హుసేన్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బలుసు నాగ సతీష్, ఎస్టీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులిగుండల సర్పంచ్ సోడి చలపతి, తోటమల్ల సంగీతరావు, గుమ్మడి సీను, కనుబుద్ది దేవ, లంక శివ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బుధవారం నాడు ఆర్టీఏ చెక్ పోస్ట్ కూనవరం రోడ్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్ పివిఎన్ రావు మరియు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల తనిఖీలలో వరంగల్కి చెందిన కందిపల్లి మహేష్, అందాసు హరీష్లు బెలెనో కారులో 40 కిలోల గంజాయి, వెనుక వస్తున్న మరో టాటా ఇండిగో కారులో 38 కిలోల గంజాయి పట్టుకున్నారు. మల్కనగిరి జిల్లా చిత్రకొండకు చెందిన సంజీవ్ కుమార్ భట్రా వద్ద ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులలో సీలేర్ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించుటకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వెనకాల టాటా ఇండిగో కారు దూకి పారిపోవడం జరిగిందని వారి వివరాలు తెలుసుకొనగా సీలేరుకు చెందిన పంగిబాబు, కూరాపుర్న సునీల్ అని తెలిసినట్టు తెలిపారు. ఇటు గంజాయి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి చెందిన నందక్క అనే మహిళకు అమ్మడానికి వెళ్తున్నట్టుగా నేరం ఒప్పుకోవడం జరిగింది. కారు ఓనర్లపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 78 కిలోల గంజాయి పట్టుకొనగా పట్టుబడిన గంజాయి విలువ 19.5 లక్షలు ఉంటుంది. నేరస్తుల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి భద్రాచలం టౌన్ సిఐ నాగరాజ్ కేసు నమోదు చేసి 3 నిందితులను రిమాండ్కు తరలించడం జరిగింది. పినపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ బుధవారం మనుగురు డీఎస్పీ రాఘవేంద్రరావు,
పోలీస్ సిఐలు, ఎస్ఐలు మరియు తహసీల్దార్లతో పీఓ ఛాంబర్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పినపాక నియోజకవర్గంలో 241 పోలింగ్ కేంద్రాలు, 144 లొకేషన్లను తనిఖీ చేయాలని సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. పినపాక నియోజకవర్గంలో 25 రూట్లు ఉన్నాయని వాటిని పరిశీలించాలని అధికారులను కోరారు. మీటింగ్ పర్మిషన్ కొరకు మొదటిగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మనుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, తహసీల్దార్ నాగరాజు, రామ్ నాయక్, డిటి శ్రీనివాస్ పాల్గొన్నారు. భద్రాచలం నందు ఉన్న కహల్ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొంది విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ప్రముఖ పర్యావరణ ప్రేమికులు బంగారు నంది అవార్డు గ్రహీత హరిత మిత్ర లయన్ గోళ్ల భూపతిరావు తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం మిఠాయిలు, పళ్ళు, పుస్తకాలు మరియు పెన్నులు అందజేయడం జరిగినది. ప్రతి పుట్టినరోజు లాగానే ఈసారి కూడా సేవా కార్యక్రమం నిర్వహించి ఒక గులాబీ మొక్కను కూడా ఆశ్రమం ఆవరణంలో నాటడం జరిగినది. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ ప్రతి వారు ఇటువంటి ముఖ్యమైన రోజులలో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదవారికి సహాయం చేయడం తృప్తినిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరి సతీమణి శ్రీమతి మంజుల రాణి, ఆశ్రమం నిర్వాహకులు వేణు మరియు చంద్రశేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ కెరటం నాగటి నారాయణ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర కార్యదర్శి బి రాజు అన్నారు. టీఎస్ యూటీఎఫ్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ప్రాంతీయ కార్యాలయ కన్వీనర్ టీవీఎస్ ప్రసాద్ అధ్యక్షతన నాగటి నారాయణ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సభలో పాల్గొన్న కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి రాజు మాట్లాడుతూ నారాయణ ఉపాధ్యాయ ఉద్యమం చరిత్రలో తనదైన ముద్రను వేశారని, ఎందరికో ఆదర్శంగా నిలిచారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి కిషోర్ సింగ్, ఉపాధ్యక్షులు బి మురళి, పూర్వ జిల్లా అధ్యక్షులు ఏవి సీనియర్ నాయకులు పి లక్ష్మీనారాయణ, జగపతి, చలం, భూషణరావు, మోహన్ రావు, జిల్లా కార్యదర్శులు ఎస్ శైలజ, ఎస్ విజయ్ కుమార్, భద్రాచలం, మురుగంపాడు, దుమ్ముగూడెం, చెర్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ప్రాంతీయ కార్యాలయం కో కన్వీనర్లు కరుణా కుమార్, మోహన్, 4 మండలాల ఉపాధ్యాయులు హాజరైనారు. మాల మహానాడు జిల్లా సదస్సు స్థానిక గిరిజన అభ్యుదయ భవనంలో అక్టోబర్ 13వ తేదీన జరుగుతుందని జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్ తెలిపారు. మాల మహానాడు జిల్లా సదస్సుకు జాతీయ అధ్యక్షులు ఎర్రమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సదస్సులో మాల మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మాల సోదరులు అందరూ సభకు హాజరై విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డేగల రాజు, పడమటి నాగబాబు, పొదిల అచ్యుత్ కుమార్, గడిదేశి సాగర్, కొంగ దిలీప్, అల్లాడి జయరాజు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని పద్మశాలి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మనుగూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు అందిస్తున్న తీరును చూసి ఇతర పార్టీ ముఖ్యమంత్రులు తెలంగాణకు ఆదర్శంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికలలో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి సీఎం కేసీఆర్కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానికం సిద్ధంగా ఉన్నదని అన్నారు.